అలాగే ఈ వేదికకు ఇచ్చేశారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీ అంకిత్ గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే ఈ వేదిక నమస్తే దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తే నమో నమః. నమస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తే నమో నమః. ఆచార్యత్వానికి ఆకాశమంత ఎత్తుగా నిలిపినటువంటి మహా వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారి జయంతి మనకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. వారి స్ఫూర్తి తరతరాలకు నిలిచిపోయే నిజామాబాద్ రూరల్ ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ లోకల్ ఈరోజు బెస్ట్ ఉపాధ్యాయులు సెప్టెంబర్ 5 నాడు ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రపంచాన్ని ఏ ప్రొఫెషన్ అయినా కానీ ఉపాధ్యాయ వృత్తి నుంచే ఛాలెంజింగ్గా ఉంటుంది. కేవలం పాఠాలు గుర్రాల బండి పెట్టారు. ఇక నువ్వు ట్రైన్లో బెంగాల్ వెళ్ళాలి కదా అని గుర్రాల బండి కూర్చున్న తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా So we have to really 10-12 years back it was not possible, but changing society, the dynamics will change ultimately. Kabatti we are evolving. ఈ ఒక అంశం. అలాగే congratulations to all the teachers who got felicitated by Honorable CS on the 5th September, and we hope that in this coming academic session next year SSC low and intermediate low also will have very good result, and with all your support and contribution, and Honorable అందరికీ చాలా శుభాకాంక్షలు. సో ఈరోజు పూజోత్సవం సందర్భంగా అందరూ స్టూడెంట్స్కి అలాగే టీచర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. సో ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, తర్వాత నా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. సో మీ అందరికీ ఇప్పటికే మాట్లాడిన వాళ్ళందరూ టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. సో దానికంటే నేను ఇంతవరకు విన్న పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 5వ తారీఖు నాడు ఇదే కార్యక్రమంలో మీ మీద ఉన్న నమ్మకాల గురించి మంచి స్టేట్మెంట్ మీరందరూ కూడా చూసారు. రిపీటెడ్గా చెప్పదలుచుకోలేదు, బట్ మీ అందరికీ తెలిసిన స్టేట్మెంట్. సో అది ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్. అంతేకాకుండా ఈ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. సో దాన్ని మనం ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకొని ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్తుందో అనేది మన అందరం కూడా చూస్తాం. సో దాన్ని గుర్తుపెట్టుకొని మన జిల్లాని ఈ సంవత్సరం ఇంకా ప్రీవియస్ ఇయర్ కంటే రిజల్ట్స్ ఇంకా మంచిగా వచ్చేందుకు కృషి. సో దానికోసం ప్రభుత్వం నుండి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తుంది. సో మీ అందరికీ తెలిసిన విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ ప్రైవేట్ స్కూల్స్ కంటే టీచర్ టు స్టూడెంట్ రేషియో అనేది మన దగ్గరనే. సో రీసెంట్లీ 2024లో రిక్రూట్మెంట్ అయింది. అంటే ఇంత ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఇంతమంది మీరు ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా కానున్నారు. సో చూస్తే ఒక్కొక్క టీచర్స్ కొందరు 2-3 మాట్లాడినా కానీ ఈ క్వాలిటీ మీరు
ఈ టీచర్స్ పెట్టే ఎఫర్ట్ కానీ వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లోపల మీరు ఎక్కడ చూడలేదు. సో అంతటి హెచ్ఆర్ని రిక్రూట్ చేసేసి ఎడ్యుకేషన్ డెవలప్ చేయమని గవర్నమెంట్ చెప్తుంది. రెండోది ఇన్ఫ్రాకి సంబంధించి. సో ఇన్ఫ్రా నేను దాదాపు ఒక 50-60 స్కూల్స్ నేను ఇప్పటికే మన జిల్లా లోపల చూసుకున్నాను. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కనబడదు. ఏదైనా ఒక 2 ఏసీలు పెట్టిన ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయేమో కానీ సఫిషియెంట్ ప్లే గ్రౌండ్స్, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అలాంటి రూరల్ ఏరియా. ఇప్పుడు ఎవరైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ పెడితే నిజామాబాద్లో తెచ్చి పెడతారు. ఇంతకుముందు లోకేశ్వర్ హెచ్ఎం గారు అనుకుంటే నేను ఆ స్కూల్ కూడా విజిట్ చేశాను. సో ఆ ప్లేసెస్ చూస్తే ఓవరాల్ డెవలప్మెంట్ సంబంధించి పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ కావాలంటే క్లాస్ రూమ్ కావాలి, టీచర్ కావాలి, సైన్స్ ల్యాబ్ కావాలి, స్పోర్ట్స్ మెటీరియల్ కూడా. నేను ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ అందరు స్పోర్ట్స్ మెటీరియల్ పట్టుకొని స్పోర్ట్స్ కూడా టీచర్స్ ఎంకరేజ్ చేస్తాం. సో ఒక విద్యార్థికి కావాల్సిన ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ప్రభుత్వం అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా వాటిని యూటిలైజ్ చేసుకొని పిల్లలందరూ కూడా వాళ్ళ ఫ్యూచర్ బాగుండేదానికి మనం ఎఫర్ట్ పెట్టాలి. సో కొంతమంది టీచర్స్ మాట్లాడుతూ చెప్పారు, ఇంతకుముందు ట్రిపుల్ లోపల హైయెస్ట్ ఎన్రోల్ అడ్మిషన్స్ మన జిల్లా నుండే వచ్చాయి. అలాగే ఎస్ఎస్సి లోపల 586 మార్క్స్ లోకేశ్వర్ స్కూల్ నుండి వచ్చినాయి గవర్నమెంట్. సో ఇలా సక్సెస్ స్టోరీస్ చూస్తే మీరు ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా దీనికి సరిరాదు. ఒకవేళ ఒక 587 మార్క్స్ ప్రైవేట్ స్కూల్లో వచ్చినా కానీ మనతో సమానం కాదు. మనము ఎలాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము, వాళ్ళని ఎలా తయారు చేసుకున్నాం అని. కొంతమంది స్కూల్స్ ఉంటాయి చాలా ఎఫిషియెంట్ స్టూడెంట్స్ని తీసుకొని నేను చూసేవాడిని 10th మంచి మార్కులు వచ్చిన వాళ్ళని ఇంటర్లో జాయిన్ చేసుకుంటారు, వాళ్ళకి ర్యాంక్ వస్తారు, ఆ ఫోటో ఇస్తారు. అది కాదు, మనం తీసుకున్నప్పుడు స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు, మన దగ్గర నుండి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళిండు అనేది చూస్తే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినంత చాలా బాగున్నాయి స్కూల్స్. సో నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే నేను చూసిన దాని ప్రకారం హెల్త్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా నేను పర్సనల్గా వెళ్ళి చూస్తూ ఉన్నా. సో చాలా బెటర్ ఉంది ఎడ్యుకేషన్ లోపల, ఎక్కడ కూడా మార్క్ లేకుండా కనిపిస్తూ ఉంది. సో దీంతో ప్రభుత్వం జిల్లా లెవెల్ లోపలనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన చిన్న చిన్న అవసరాలు మీరే ఫుల్ఫిల్ చేసుకోండి అని మనకి ఇండిపెండెన్స్ ఇచ్చింది. దానితోనే అమ్మ ఆదర్శ పాఠశాల కింద దాదాపు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చింది. సో ఇవే కాకుండా చిన్న రిపేర్స్ ఇట్లాంటి ఏమున్నా కానీ నేను అందరికీ చెప్తున్నా, చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి తప్ప మిగతా అన్నిటికి కూడా మనం ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చి మీకు స్టూడెంట్స్కి మీరు బెటర్గా టీచ్ చేసేదానికి అవసరాలన్నీ కూడా జిల్లా నుండి ఫుల్ఫిల్ చేస్తాం. ఇంతకుముందు స్కీమ్ లోపల మన ఉమ్మడిలో శాంక్షన్ అయ్యి కంప్లీట్ కాకుండా ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్. అంటే అది కంప్లీట్ అవుతుందా కాదా అని తెలియక కొన్ని ప్లేసులలో అయినాయి. బట్ మిగతా ఎక్కడ చూసినా కానీ మనం ఇచ్చేదానికి రెడీ ఉన్నాం. మీరు కూడా మీ సైడ్ ఉంటే ఏదైనా డెఫిషియన్సీ ఉంటే మాకు తెలియజేసి వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకొని ఆ రూరల్ ఏరియా విద్యార్థులకు కొంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి గోడగాం స్కూల్ చూసాను, 990 మంది, దాదాపు 1000 మంది. నేను ఇప్పటికీ ఇలాంటి స్కూల్స్ నేను చూడలేదు. నేను కూడా చాలా స్కూల్స్ విజిట్ చేశాను, మిగతా జిల్లాలలో చూశాను. కానీ 1000 మంది ఉన్న స్టూడెంట్స్, పెద్ద పెద్ద కాంప్లెక్సెస్. వాడి స్కూల్ కూడా నేను బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ ఎవిడెన్స్ వచ్చే కంటే ముందు కూడా చూశాను సార్. చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి. సో టీచర్స్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా కనిపిస్తూ ఉన్నారు. సో అందరూ కూడా సమిష్టిగా మనం ప్రయత్నం చేసి ఈసారి మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ థింగ్, స్టూడెంట్స్ని క్లాసిఫై చేసుకోవడం తప్పేం లేదు. బెటర్గా వాళ్ళు చెప్పిండు షైనింగ్ స్టార్స్ ఏదో పేరు పెట్టిండ్రు అన్నారు. సో బెటర్గా చేసే వాళ్ళని మీరు ఇంకా ఈసారి IIIలో అడ్మిషన్స్ పెంచాలి. ఇంకా బెటర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ వచ్చేదానికి స్టూడెంట్స్ని టార్గెట్ చేయాలి. అలా బెటర్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని కొంత ఇంటర్మీడియట్ ఓరియంటెడ్గా, అంటే తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన దాంట్లోకి వెళ్ళేదానికి హెల్ప్ చేయండి. చాలా మందికి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఇంటర్మీడియట్ కోర్సెస్ ఉంటాయని తెలియదు, కొంతమందికి IIIకి ఉంటుందని తెలియకపోవచ్చు. కొంచెం కృషి ఇస్తే తెలుస్తుంది. అందుకని మీరు ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ గైడెన్స్ కూడా పెంచండి.
అందరికీ గైడెన్స్ పెంచాలి. మనం క్లాస్ చెప్పినాము, మార్కులు వచ్చినాయి, కానీ మన స్టూడెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ట్రిపుల్ సీట్ రావచ్చు, మనం అప్లై చేసుకోవాలి. అది ఉంటుంది అని ఒకటి తెలియజేయడం లోపలనే చాలా మార్పు వస్తుంది. అందుకనే టీచింగ్తో పాటు గైడెన్స్ కూడా చేస్తూ ఉండండి. తర్వాత పూర్ స్టూడెంట్స్ని టార్గెట్ చేయాలి. సో పూర్ స్టూడెంట్స్ని మనము వాళ్ళని ట్రిపుల్ లేదు అని అంటే ఐఐటీకో ప్రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళ లెవెల్ నుండి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ తీసుకొని రావాలి, ఈజీగా పాస్ అవ్వాలి, పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి. అలా వాళ్ళని టార్గెట్ చేస్తూ చేయండి. జనరల్గా 10th క్లాస్ లోపల మనం లాస్ట్ 2-3 నెలలు ఎఫర్ట్ పెడతాం. నేను ఆల్రెడీ డిఓ గారితో మాట్లాడాను. మనం 6 నెలల ముందే ఈసారి నుండి ఎఫర్ట్, సో 6 నెలల ముందే టార్గెట్ చేసేస్తే ప్రీవియస్ ఇయర్ వచ్చిన పర్సెంటేజ్ కంటే 10th క్లాస్ లోపల ఇంకా మంచి పర్సెంటేజ్ ఈసారి రావాలి. సో మన పారామీటర్ ఏంటి అని అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ని ఎంత ఇంప్రూవ్ చేస్తాము అనేది పెట్టుకొని చేద్దాము. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్తో కూడా పోటీ పడేటట్టు ఉన్నాయి లాస్ట్ ఇయర్ రిజల్ట్స్. సో అదే ఎఫర్ట్ ఈసారి కొంత పెట్టి మీరు ఇంకా మంచి రిజల్ట్ సాధించాలని కోరుకుంటూ, దానికి జిల్లా యంత్రాంగం తరఫున ఏదైనా కానీ అసిస్టెన్స్ ఇచ్చేందుకు ఎడ్యుకేషన్ని డిపార్ట్మెంట్ని ముందుండి మా టైం స్పెండ్ చేయడం కానీ ఉన్న రిసోర్సెస్ లోపల కొంత బెటర్గా అలోకేట్ చేయడానికి కానీ మేము అందరము కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈనాటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి నాతో పాటు వేదికలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు వినయ్ కృష్ణ గారు కూడా శుభాకాంక్షలు గురు దినోత్సవం సందర్భంగా. ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు మరి అదేవిధంగా పాఠశాలలో మరి స్ట్రెంత్ పెంచి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ వీళ్ళ కూడా ఇవాళ అభినందన అప్రిసియేషన్ కొరకు అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నుకోబడ్డారో ఎవరికైతే హెడ్ మాస్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళందరూ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. సో ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మనకు ఎట్లా ఉందండి, 50% is in the government, 50% is in the private. Education is a must, need of everybody. సో అందుకనే గతంలో యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక చట్టాన్ని తీసుకున్నాం. ఇది ప్రతి సిస్టమ్ కంట్రీ, ప్రతి ఎవరైతే పౌరుడు ఈ భారతదేశం గడ మీద పుట్టినాడు దానికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమాజానికి ప్రభుత్వం. ఎడ్యుకేషన్ has got a very important role. సో ఇంకా ముందు అనేవాళ్ళు చదువు లేని వాళ్ళు పశువుతో సమానమని ఉన్నాం. అంటే ఇవాళ అంటే నిజంగా కూడా ఇంత డెవలప్డ్ సొసైటీ, ఇంత హై టెక్నాలజీ ఉన్నా కూడా ఇంకా సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. ఇంకా అంటే కులాలు, మతాలు, ఇంకేదో డిఫరెన్సెస్, సాంస్కృతిక డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్. దాంట్లో ఇండియాలో ఎట్లా ఉందంటే ఇండియా ఈజ్ సో డైవర్స్. ఇప్పుడు అసలు ఇండియా ఇంకా మనం ఇంకా కొంచెం వెనుకబడడానికి రీజన్ కూడా అది. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, మీరు కెనడా బార్డర్ నుండి మెక్సికో బార్డర్ ఒకటే కల్చర్ ఉంటుంది. అదే ఇంగ్లీష్ మాట్లాడతారు, అదే కల్చర్ ఉంటుంది, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర గుజరాత్ ఒక కల్చర్ ఉంటుంది, అస్సాంలో ఒక కల్చర్ ఉంటుంది, మన దగ్గర కాశ్మీర్లో ఒక కల్చర్ ఉంటుంది, కన్యాకుమారిలో ఒక కల్చర్. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. డైవర్సిటీ, లాంగ్వేజ్ డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, హ్యాబిట్స్ డిఫరెంట్. సో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియస్, డిఫరెంట్ సోషల్ థింగ్. కాబట్టి అయినా కానీ ఇంత పెద్ద కంట్రీ, ఇంత సంస్కృత, మన ఇంత డిఫరెంట్ కల్చర్స్ ఉన్నా కానీ మనం యునైటెడ్గా ఉన్నామంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఈ సందర్భంలో మన ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి సరే రాజకీయాలు పోకుండా గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రము తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం మరి విద్యారంగంలో అన్నిటికంటే ముందు డెవలప్ అవుతుందని అనుకున్నంత మరి ఎడ్యుకేషన్ అప్పుడు ఫండ్లు పెట్టలేదు. చివరికి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేనటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆయననే మేనేజ్ చేస్తూ
మరి వాళ్ళు మనం చూస్తాం దగ్గర 22,000 crores in the budget, almost around 10% of the total budget. అది శాతం బడ్జెట్ మన ఎడ్యుకేషన్ పెట్టి గత 18 to 20 months నుండి మీరు చూస్తూ ఉన్నారు. మనం టీచర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా అంటే హెచ్ఆర్ కోసం ఇంప్రూవ్ అయింది. ప్రతి స్కూల్కు మనం ఒక టీఈపీ టీచర్ని పెట్టినాం, పీడీని పెట్టినాము, అంటే టీచర్స్ను అపాయింట్ చేసినాము, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాము, ప్రమోషన్స్ ఇచ్చినాము, ఎస్జిపిస్ కూడా ప్రమోషన్స్ ఇచ్చినాము. ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వాట్ ద గవర్నమెంట్ కెన్ డు కానీ. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి బాత్రూమ్లు కానీ, అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, లేదంటే ఈ క్లాస్ రూమ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరి అదేవిధంగా మరి డైనింగ్ కానీ, కిచెన్ రూమ్లు, తర్వాత డైట్ షెడ్యూల్, అంటే ఈ మెయిన్ ఇదంతా కూడా చేంజ్ చేసి మనం రేట్స్ పెంచి ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టర్లో మనం ఇంప్రూవ్ చేయడానికి ఒక రివైవింగ్ జరిగింది. ఆట మోడల్ని టీచ్ చేస్తాం, మనం బయట పండిస్తాం, మరి ఇంకా చేస్తాం, బుక్ మాటిగా పరిమితం కాదు. ద టీచర్ షుడ్ బి ఇన్నోవేటివ్ టైప్. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఇఫ్ యూ లిసన్ యూ ఫర్గెట్, ఇఫ్ యూ సీ యూ రిమెంబర్, ఇఫ్ యూ డూ ఇట్ యూ నో ఇట్ అని. సపోజ్ మీకు ఏదైనా ఒక ఫీల్డ్ గురించి చెప్పాలా, ఒక మోటార్ సైకిల్ గురించి చెప్పాలంటే మోటార్ సైకిల్ చూపించండి, ఒక కారు గురించి చెప్పాలంటే కారు చూపించండి, చూసి అర్థమైపోతుంది. ఎన్ని గీతలు తీసి కారులో డ్రైవర్ ఎక్కడ ఉంటాడు, లేకపోతే వెనక సీట్ ఇలా ఉంటాయి, డిపీ ఇలా ఉంటాయి అని చెప్తే అర్థం కాదు, కారు చూపిస్తే అర్థమైపోతుంది. సో దట్ ద వే యూ టీచ్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్. సో దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెపాసిటీ టీచర్స్ డెవలప్ అన్నమాట. అంటే మనం మోర్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఉండాలి. అగ్రికల్చర్ గురించి చెప్పాలనుకున్నాను, వ్యవసాయం గురించి టేక్ ద ఫీల్డ్, స్టూడెంట్ టు ద ఫీల్డ్, ఈజీగా అర్థమైపోతుంది. దినమంతా అయిపోయేది ఒక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,